జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. రైతుల బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా కృషి చేస్తోంది. కాలం నెత్తి మీదకు రావడంతో వర్షాలు పడకముందే కాల్వ నిర్మాణాలు పూర్తి చేయాలని పనులు ప్రారంభించాం. మీకు దండం పెడతా, అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటా అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన చేస్తున్న రైతులను వేడుకున్నారు. భూసేకరణకు సంబంధించిన ఫైల్ను వెంటనే ఆమోదిస్తామని, ఎన్నికల కోడ్ ఉండడం వల్ల రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యమైందని తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారు. గురువారం ఏన్కూరు మండలంలో సీతారామ ప్రాజెక్టు పనుల్ని రైతులు అడ్డుకున్నారు. పనుల పరిశీలనకు వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. సీతారామ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండానే పనులు చేపడుతున్నారంటూ పరిహారం ఎకరాకు 40 లక్షలు ఇస్తామని స్పష్టంగా చెప్పేంత వరకు పనులు చేయొద్దంటూ స్పష్టమైన హామీ కావాలంటూ మంత్రుల సమక్షంలో రైతులు ఆందోళన చేపట్టారు. సీతారామ ప్రాజెక్టు పనుల్ని అడ్డుకోవద్దంటూ, అవసరమైతే రైతుల కాళ్లు అయినా మొక్కుతానంటూ 2-3 రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారం చూపుతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఆయన అవార్డు చేయకుండా అది ఆర్థిక మంత్రి అయినా కూడా శాంక్షన్ చేసేదానికి లేదు. ఎమ్మెల్యే గారు చెప్పింది ఆయన మనసులో ఇద్దరు కూడా చెప్పారు. ఆయన అవార్డు రాగానే మీతోటి కూడా పిలిచి మాట్లాడుతుంది. మిమ్మల్ని కూడా అవార్డు క్లియర్ చేసేటప్పుడు కలెక్టర్ గారు బాలాజీ మిమ్మల్ని పిలిచే మాట్లాడే ఫైనల్ చేస్తాం. డబ్బులు ఇచ్చేది సార్. అందుకని నేను అది మీకు అందుకనే బాలాజీ 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 కూడా అయింది 3 రోజులు అయింది కదా కలెక్టర్ గారు. అది కూడా మధ్యలో నుంచి పోయింది. మనకి పనికిరాదు, మనకి పనికిరాదు. అది వ్యవసాయానికి పనికిరాదు, అమ్ముకోవడానికి పనికిరాదు. అది కూడా ఇందులో ఎవరు కూడా రైతు నష్టపోకూడదు. కాకపోతే రేటు కరెక్ట్ చేసి ఇంత అని చెప్పేదానికి మీరే బాధ్యులు. నేను చెప్పలేము, మంత్రులు అయినా కూడా. మీరు చెప్పిన కాడికి నేను తీసుకొచ్చి ఇప్పించే బాధ్యత ఫైనాన్స్ మినిస్టర్ గారితో, డబ్బులు ఇప్పించే బాధ్యత నాది. కాకపోతే అవార్డు పాస్ చేసేది కలెక్టర్ గారు. కొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లోనే మీరు ఫైనల్ చేయండి. బాలాజీని ఇంకా పెద్ద మనుషుల్ని పిలవండి. ఈ లోపల ఖమ్మం దాకా వస్తే అప్పుడు వర్షాలు ఈ దండం పెడతాను. మీ కార్డు కూడా పట్టుకుంటా నేను, అవసరమైతే. నేను డబ్బులు ఇచ్చే బాధ్యత నాది, డబ్బులు ఇప్పించే బాధ్యత నాది. అది ఆయన ఫిగర్ చెప్పిన తర్వాత బట్టి గారితో చెప్పి బట్టి గారితో మీకు చెక్కులు ఇప్పించే బాధ్యత. నీళ్లు రాకముందే డిస్కషన్ స్టార్ట్ చేయండి. తుమ్మల గారికి, మన మంత్రివర్యులు వారికి, మా రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వారికి పాదాలు నమస్కారం చేస్తామను. ఈరోజు హిమాంబనగర్ నుంచి ఏన్కూరు వరకు దాదాపు 100-120 మంది రైతులు నష్టపోతా ఉన్నారు. సీతారాం కెనాల్ ప్రాజెక్ట్ని తీసుకుపోవడం వల్ల దాదాపు మేము నష్టపోతా ఉన్నాం. కాబట్టి మా రైతులందరం ఫస్ట్లోనైతే అసలు ఎవరం కూడా ఇవ్వద్దు అనుకున్నాం. కానీ ప్రజా పరిపాలన దృష్ట్యా మనం కూడా రైతులు తుమ్మనేసగా చేసుకోవడానికి కాదు కాబట్టి, రైతుల కోసం అక్కడే రైతులు కాబట్టి మనం ఇవ్వడం అంగీకరించాం. కానీ ఈ రోజు రోడ్డు మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా, ఎటువంటి అంగీకారం లేకుండా ఇప్పటికే 4 కిలోమీటర్ కాలువని తవ్వడం జరిగింది. కాబట్టి మేము మిమ్మల్ని దయచేసి మమ్మల్ని కోరేదంటే, మేము గతంలో అనేక సంవత్సరాల నుంచి దాదాపు మా తాత ముత్తాల నుంచి ఇదే వ్యవసాయం నమ్ముకొని జీవిస్తా ఉన్నాం. ఈ వ్యవసాయం పోతే మాకు వేరే గత్యంతరం లేదు. కాబట్టి మేము ఇప్పటికే ఈ ప్రాంతంలో, మీకు తెలియదు ఏం కాదు, ఈ ప్రాంతంలో 3 పంటలు పండించుకుంటాం. దాదాపు ప్రతి ఎకరానికి కూడా మాకు బోర్ పాయింట్లు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి. బోర్ల ద్వారా కరెంట్ సిస్టమ్ ద్వారా మేము వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మాతో పాటు మేమే కాకుండా మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి మీరు దయచేసి మాకు కనీసం ఎకరానికి 40 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తాను. 40 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి మా రైతులు ఆదుకుంటారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటాము.